నేను ఊరి పేరు భైరవకొండ చూసిన నేనైతే మెయిన్ అయితే చూడను ఆ సాంగ్స్ గురించి వచ్చాను. ఎందుకంటే యూట్యూబ్లో కానీ బయట కానీ వైరల్ అయిన సాంగ్స్ ఐ ఫీల్ గుడ్. అసలు ఆ పాటలు వింటుంటే ఆ లవ్ స్టోరీ చాలా బాగా అనిపిస్తాయి. నాకైతే మంచి నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ నచ్చింది, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది. బట్ ఏంటంటే దీనిలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. కొద్దిగా చాలామంది ఏంటంటే ఒక నిజం చెప్తాను, అంటే చూసే వాళ్ళు నెగిటివ్ చెప్పేటోళ్ళకి మీరు విరూపాక్ష హై ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఒక సినిమాలా వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉండే కానీ మరి అంత హెవీగా కాకుండా మనకు నచ్చేదంటే అయితే బాగుండేవి. ఏంటంటే రివ్యూస్కి ఏంటంటే వాళ్ళు చాలా సినిమాలు చూసింటారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. బట్ సినిమా పరంగా చూస్తే అయితే చాలా మంచిగా ఉన్నాయి. వెన్నెల కిషోర్, వైభాష వీళ్ళ కామెడీ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంటర్వ్యూల ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, చాలా బాగుంది నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఫైట్ ఇట్లా వస్తుంది కత్తి సీను, అది కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు ఎలా జరుగుతుంది ఈమె అని అనుకుంటాం, కానీ అది నేను ఏదని చెప్తే ఇప్పుడు స్పాయిలర్ అయిపోతుంది. కానీ చూసేవానికి ఇంట్రెస్ట్ అవుతుంది. మనం ఏది చెప్పకుండా పోయి చూస్తే మాత్రం స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేసిండు, ఎందుకు భైరవకోనకు పోయిండు, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ ఆ కోటలు ఏం జరుగుతాయి ఏవనేది మనం మాటికి పోతే తెలుస్తుంది. రాజప్ప అనే క్యారెక్టర్ ఏంది, వీళ్ళంతా మన హీరోయిన్ మొత్తం అన్నీ అయితే మనకు ఆటికి వెళ్తే తెలుస్తుంది. ఇంకోటి ఏందో ఫస్ట్ హాఫ్లో బ్యాగ్ మన హీరోయిన్ ఉంటుంది, దాంట్లో ఏంది ఏం కథ, ఇవన్నీ కొన్ని ట్విస్ట్లతోనైతే చాలా బాగుంటాయి. బ్రహ్మాజీ గారిది కూడా చాలా మంచిగా అనిపించింది అన్న కామెడీ సీన్స్ కానీ. సినిమా అయితే ఓవర్ అయితే మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ పరంగా అయితే చాలా సూపర్గా అనిపించింది, మంచిగా అనిపించింది అన్న. సందీప్ కిషన్ ఎట్లా చేశారు? చాలా బాగా చేసిండు అన్న. సందీప్ కిషన్ కూడా యాక్టింగ్ పరంగానే చాలా మంచిగా అనిపించింది, పర్ఫార్మెన్స్ కదా వర్షమా బొలమ్మ కూడా. బట్ ఏంటంటే ఆమె కన్నా కావ్య తాపడితే ఎక్కువ క్యారెక్టర్ అనేది, ఎందుకంటే ఆమె లవ్ సీన్స్ కాటికే ఉంది, ఎక్కువ అయితే లేదు. బట్ లవ్ అనేది ఏంటంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద ప్రేమ అనేది అలాగే ఉండాలనే ఒక మంచి మెసేజ్ లాగా అనిపించింది నాకైతే. బట్ క్లైమాక్స్ ఏంటంటే మనకి ఇంకా హైలో ఉంటుంది అనుకుంటాం, కానీ ఉండదు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది అనమాట. ఓవరాల్ అయితే సినిమా అయితే బాగుందన్న. పాటలు చూడటానికి ఎలా ఉన్నాయి అంటే కొన్ని నాన్ సింక్లో యాడ్ చేసినాడేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ అమ్మ సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి, అవి నాన్ సింక్ అని ఇది నిజమేలే చెప్తున్నా. కొన్ని ఏంటంటే అరే మనం ఎలా అంటే సాంగ్స్ చూసినప్పుడు ఇట్లా ఫ్లాట్కి వెళ్ళిపోతుందేమో లవ్ స్టోరీ ఇట్లా వస్తుంది అనుకున్నాం, కాకపోతే వాళ్ళు నాన్ సింక్లో చేసినారు అనిపించింది. అది కూడా కొద్దిగా నాకు అనిపించింది. గ్రాఫిక్స్ చాలా మంచిగా అనిపించినాయి. అవి కొన్ని దాంట్లో అంటే అంతా అని కదా, చాలా వరకు అయితే బాగుండేవి, కొన్ని ఏం లేదు, బాగున్నాయి నాకైతే గ్రాఫిక్స్. కొద్దిగా దాంట్లో ట్రైన్ సీన్ ఒకటి ఉంటే చుప్పు అని, అప్పుడు దీంట్లో అదే నేనేమంటున్నా అంటే హర్రర్ కొద్దిగా హెవీగా పెట్టింటే ఇంకా బాగుండేది, కొద్దిగా డౌన్ అనిపించింది అనమాట. క్యారెక్టర్ డిజైన్ అవన్నీ బాగా చేసిండు జాంబీస్ లాగా. బట్ కొద్దిగా ఇంకా హర్రర్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఇంకా ఫస్ట్ హాఫే ఉంది కదా, సెకండ్ హాఫ్లో లేపుతారన్నప్పుడు కొద్దిగా డౌన్ చేసిన దాంట్లో ఆ రకంగా ఇంకా కొద్దిగా భయం పెట్టి, అంటే అది కోటకు పోతారు, వాళ్ళు కోటకు పోయినప్పుడు వాళ్ళని కొద్దిగా ఇంకా భయంకరంగా వాళ్ళని భయపడిచ్చింటే బాగుండేదని నాకు ఒపీనియన్ అనమాట. 4 ఇస్తాను. అంటే ఒకటే చెప్తున్నా, చూసేవాళ్ళు చూడని వాళ్ళకి, బట్ ఎక్స్పెక్టేషన్స్ విరూపాక్ష వీళ్ళు ఊహించుకోకుండా వస్తే వాళ్ళకైతే డెఫినెట్లీ నచ్చుతాయి. అవి ఊహించుకుంటే అంతలా ఉండాలనుకుంటే కాదు కదా, అలా కాకుండా వచ్చి చూస్తే అయితే బాగానే ఉంటుంది. ఇంటర్వ్యూలు పోయే ముందు, ఇంటర్వ్యూలు కదా ఉచ్చబోయడానికి పోయే ముందు థియేటర్లో కొన్ని ఉచ్చబడే సన్నివేశాలు చూపించాడు, మస్తు అనిపించేసి. వైవా, హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ విత్ మన హీరోతో సందీప్ కిషన్తో వాళ్ళు చేసిన కొన్ని సన్నివేశాలు అయితే హైలైట్ అనిపించేస్తాయి. బీజిఎం బాగుందన్న, బీజిఎం సినిమాకి హైలైట్. భయపడతాము, థ్రిల్లింగ్ కనబడుతుంది, మంచి ఎమోషన్ ఉంది. అలాగే తల్లి కూతురు ఆ సన్నివేశాలు కొంచెం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ బాగా దగ్గర లేకపోయినా చిన్నప్పుడు ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు ప్రేమ అలా చూపించాడు. మనం కావ్య తాపని ఇప్పటివరకు క్యూట్ సన్నివేశాల్లో క్యూట్గా లవ్ స్టోరీ లాగా చూపించాం, ఇందులో కొంచెం మాస్ ఎలివేషన్ చూపించారు. ఆమెతో ఫైటింగ్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక దొంగలా చూపించారు, ఒక ఫైట్ సన్నివేశం పెడితే బాగుంటుంది, భైరవకంలో దయ్యాలతో అనుకున్నా కానీ పెట్టలేదు. నెక్స్ట్ ఒకటి మినుగురుపుర సన్నివేశం వస్తాను, అదైతే మనం రాజమౌళి సినిమాలకు అప్పుడు ఇదేది మర్యాద రామన్ సినిమా చూసినాం కదా, అంతకు మించిన మినుగురులు చూపించారు. అసలు టోటల్గా ఇట్లా మనకి ఇదే ఒక రూట్ అనుకోండి, అటు ఇటు చెట్లు ఉన్నాయి, మన ఐమాక్స్ రోడ్ అంతా మినుగురుపురతో చూపించి మస్తు చూపించేస్తారు, చాలా బాగా అనిపించింది ఆ సినిమా. అదైతే హైలైట్ సినిమాకి. ఆ గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మనుషులు వీళ్ళు దయాల్లాగా అయిపోయి మారిపోయే సన్నివేశాలు కూడా మొత్తం గ్రాఫిక్స్ లాగా చూపించేస్తారు అనమాట, అది కూడా బాగా అనిపించేసింది. నెక్స్ట్ కామెడీ పరంగా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సూపర్. బీజిఎం బాగుంది, హైలైట్. అడవి ప్రాంతాలు కూడా మంచిగా చూపించేశారు. అడవిలో ఉండే కొంతమంది అధికారులు వీళ్ళ దగ్గర నుంచి అవి ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంకొంచెం చూపిస్తే బాగుండదు. అది ఒక్కటి నాకు నచ్చలే, ఇంకా చూపిస్తే బాగుండు అనిపించింది, చూపించలేదు. ఎందుకంటే అడవి ప్రాంతంలో అడవిలో ఉండే కోయలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అక్కడే ఉంటారు, అడవి బిడ్డలు వాళ్ళు ఒక ప్రాంతాన్ని సదును చేసేసుకొని వాళ్ళ కోసం పొలాలు ఇల్లు కావాలని కట్టేసుకుంటారు, చిన్న చిన్న గుడిసెలు.
అది మామూలుగా బయట ఉన్న నాయకులకు వాళ్ళకి నచ్చుద్ది లాగేసుకొని చూస్తారు. ఆ సన్నివేశాలది కొంచెం గవర్నమెంట్ అధికారులది లాక్కునే సన్నివేశాలు ఇంకా కొంచెం వైలెంట్గా చూపిస్తే బాగుండు అనుకున్నాను. ఎక్కువ చూపించలేదు. సో మరి ఎందుకంటే టోటల్గా బైరోకోన వాళ్ళు ఉండేది ఏంటి, వాళ్ళు ఎలా కోపతాపాలతో అక్కడ ఎందుకుంటున్నారు, ఆ నుంచి బయటికి రావాలంటే, ఆ బైరోకోన నుంచి బయటికి రావాలంటే రీజన్స్ ఏంటి అనేది చూపించడం వల్ల విలేజ్ వాళ్ళని ఎక్కువ బాధ పెట్టిన సన్నివేశం చూపించలేదు. కొంచెం చెప్తాడు, కొంచెం చూపించాలి, నార్మల్ చూపించాను అనమాట. అది చూపించుంటే ఇంకా ఏంటంటే అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కానీ మనం నార్మల్ పీపుల్కి కానీ ప్రేమ ఎక్కువ పుట్టేది, అసలు ఇంకా ఎమోషన్కి గురయ్యేది అనమాట. ఇంకా భయపడే సన్నివేశాలు ఇంకా ఉంటే బాగుండి అనిపించింది. లేవు, కొంచెం తక్కువ అనిపించినాయి. ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే. సందీప్ కిషన్ సినిమా పరంగా హిట్ కొట్టాడని అనుకుంటా. ఇద్దరైతే కామెడీ, వెన్నెల కిషోర్, వైవార్ష సూపర్ కామెడీ, చాలా బాగుందని. థ్యాంక్ యూ. ఊరు పేరు బైరోకోన సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి నిజమేలా చెప్తున్నా, ఆ సాంగ్ మైండ్లోనే అసలు తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలని. మొన్న నైట్ ప్రీమియర్ చూశాను, మళ్ళీ సెకండ్ టైం వచ్చాను మూవీ అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆ లవ్ స్టోరీ ఉంది, అతనికి లవర్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్ ఏంటంటే ఇదేంటంటే ఊరి పేరు బైరోకోన ఆ ఓల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు. స్టార్టింగ్ 15 నిమిషాల తర్వాత మనకి స్టోరీ చెప్తాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గరుడపురం అనమాట. ఆ గరుడపురంలో 4 పేజెస్ శ్రీకృష్ణదేవరాయల గారు చింపేస్తారనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లంలు ఉంటాయని ఆ 4 పేజెసే ఈ కథ తీసుకున్నారు. అసలు కథ అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది బ్రో. మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలి, వి ఆనంద్ అనమాట. మనకి వీరపక్ష మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. దీన్ని కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వీరపక్షం డామినేషన్ చేస్తుంది అనుకున్నాము, కానీ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆ మార్క్ అనేది కొద్దిగా మిస్ అయింది బ్రో. బట్ ఏదేమైనా కానీ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఈ సినిమాని కాపాడింది ఏంటంటే సాంగ్స్ బ్రో. సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. ఇంకోటి మీ సినిమాకి హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ కామెడీ అయితే అసలు అల్టిమేట్గా ఉందన్న. లేడీస్ మీద పంచులేస్తూ ఉంటాడు, లవ్ ఫెయిల్ అయినాడు ఒక దెయ్యం క్యారెక్టర్లో. అదైతే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో. సినిమా ఓవరాల్గా ఏంటంటే చూడొచ్చు బ్రో, ఫ్యామిలీతో కలిసి అయితే చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్ గారికి గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఏంటంటే ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట బ్రో. థ్యాంక్స్. హారర్ మూవీస్ చాలా సీన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని సీన్స్ మనకి నిజంగానే ఆ ఫ్యాంటసీ వరల్డ్లోకే తీసుకొని పోతాడు. కొద్దిగా ఇంటర్మేల్ వచ్చే సీన్స్ కానీ అవన్నీ కానీ కొద్దిగా భయపడేటట్టు చేశాడు అనమాట. బీజిఎం కానీ చాలా హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం వర్క్ కానీ చేసి ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉండేదనే అభిప్రాయం బ్రో. అదొక్కటే మిస్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు సందీప్ కిషన్కి. ఫ్యామిలీతో కలిసి చూడండి. ఎస్పెషల్లీ లవర్స్ డే రోజు రిలీజ్ చేశారు. నేను ఎందుకు సినిమాకి వెళ్ళాను, ఆ సాంగ్స్ కానీ అసలు వెన్నెల కిషోర్ డైలాగులు చెప్తాను లేడీస్ గురించి, అవి అయితే సినిమాకే హైలైట్ బ్రో. సినిమా మాత్రం కోనా అన్న చెప్తున్న, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు మనం ఊహించుకోము సందీప్ కిషన్ ఎంత కష్టపడ్డాడు, ఈ సినిమాకి ఎంత ప్రాణం పోసిండు. నిజంగా చెప్తున్నా, సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో, ఆయన ఫలితం ఫలించింది. ఎందుకంటే మనం ఒక టైంలో ఎక్స్ప్రెస్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, మధ్యలో 2-3 సినిమా ఇటు కొట్టింది, మధ్యలో కొద్దిగా నిరాశించి ఆయన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఈ సినిమాలో గీతార్స్ మూవీలో వచ్చిందంటే ఆయన పెద్ద బ్యానర్లా ఆయన సంతోషమైన విషయం అనుకోవాలి. ఎందుకంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సస్పెన్స్ కానీ, ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు గూస్ బౌన్స్ వస్తాయి. సాంగ్స్ కానీ, తీసే విధానం కానీ, మళ్ళీ కెమెరా తీసే టెక్నాలజీ కానీ, డ్యాన్స్ కానీ, అంటే చాలా ప్రాణం పోసారు సినిమా కోసం. నిజంగా చాలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇలా ఫలితం ఫలించింది. వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్ అయింది. సందీప్ కృష్ణ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి వెన్నెల కృష్ణ కామెడీ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఆమె కూడా సూపర్ చేసింది. ప్రతి సీన్ మనం అర్రర్ కానీ, అంటే మనం ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు గూస్ బౌన్స్ వస్తుంటారు. ఏందన్నా అసలు సందీప్ కృష్ణ యాక్టింగ్ చేసిండు మనం అనుకోవాలి. అంత బాగా చేసిన యాక్టింగ్ అయినా నిజంగా చెప్తాను, చాలా బాగా చేసిన యాక్టింగ్ అయినా, చాలా ప్రాణం పోసిన సినిమాకి. సూపర్ అని చెప్పొచ్చు. సినిమాకి 5కి 3.5 ఇస్తాం. 3.5. విరూపాక్షలాగా హర్రర్ అలా ఉందా అంటే మనం వీరపాక్షకి దీన్ని పోల్చవద్దు. ఎందుకంటే ఆల్రెడీ వీరపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది, ఒక ఖాతాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సినిమా మనం ఏది ఎట్లుంది, ఈ సినిమా కోసం టాకాడని మీరు, ఈ సినిమా నాకు నచ్చిందని చెప్తున్నా. అది ఇట్టయింది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ, అది వీరపాక్ష. మనం వచ్చిన సినిమా నెక్స్ట్ ఏంది మనం జరగబోయేది. ఈ సినిమా నాకు నచ్చింది, బాగుంది. అది ఆల్రెడీ ఖాతాలో పడ్డ సినిమా. ఇటు ఈ సినిమా కూడా బాగుంది, సూపర్ ఉంది. హీరో కాకుండా హీరోయిన్లు కానీ ఎలా ఉన్నారు? అందరూ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ప్లస్ వెన్నెల కృష్ణ కామెడీ బాగుంది. ప్రతి సీన్కి డైరెక్టర్ ఎక్కడ ఏ సెట్ చేయాలో అన్ని సెట్, అంటే ఎక్కడెక్కడ పండించాలో నటన ఓవరాల్తో ఎట్లా చెప్పినా అట్లా నటన చేయించిండు. అర్రర్ కానీ ప్రతి సీన్స్ మనం చూసినా కూడా మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. భయపడకుండా చూడొచ్చు చిన్నపిల్లలు కూడా సినిమా. అంటే ఒక్కొక్క సీన్లో కొద్దిగా భయపడతా, కొన్ని సీన్లలో భయపడకుండా. జస్ట్ ఇవాళ చూసినా అట్లా భయపడక చూసినామంటే మర్చిపోయేటట్టు ఉంటుంది. అంతకుమించింది ఏమో థియేటర్ల వరకే చూస్తాం, అంతా బయటకు వస్తే అన్ని మర్చిపోతారు. ఓకే, చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 టైం చూడొచ్చు.